విన్యసిస్తున్న మేడ్చల్ పట్టణంలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ భవనం ప్రమాదంలో పడింది. మున్సిపల్ పరిధిలోని 5 ఏళ్లుగా గీర్మాపూర్ వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ పనులు చేపట్టారు. దీంతో ఆ దారి ద్వారా 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే పనులు ఆలస్యం కావడంతో తాత్కాలికంగా ప్రత్యామ్నాయంగా అండర్ పాస్ రోడ్డు వేశారు. రోడ్డు కోసం అండర్ పాస్ తవ్వేసిన కొందరు నేతలు ఆ మట్టిని అక్రమంగా తరలించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దానికి పక్కనే ఉన్న G+2 భవనం చుట్టుపక్కల మట్టి కొట్టుకుపోయింది. ఉదయం మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి సహా అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. భవనంలో ఉన్న అందరినీ ఖాళీ చేయించారు. ఏ క్షణమైనా భవనం కూలిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. రైల్వే పనులను 3 సంవత్సరాల్లో పూర్తయ్యే సమయం తీసుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తి కాకపోవడంతో ఈ ప్రమాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనిపై కాంట్రాక్టర్ వివరణ కోరక గతంలో చేసిన పనికి బిల్లులు రాలేదని, అందుకే పనులు ఆలస్యం అవుతున్నాయని వివరణ ఇచ్చారు. ఏదేమైనా 20 సంవత్సరాల కిందట కట్టుకున్న భవనం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో యజమాని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. सामान गए तो छोड़ दो, आप इधर आ जाओ। हाँ, पैसा बाद में कमा सकते हैं, आप इधर आ जाओ, ठीक है। మేడ్చల్ పట్టణంలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం ప్రమాదంలో పడింది. మున్సిపల్ పరిధిలోని 5 ఏళ్లుగా గీర్మాపూర్ వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ పనులు చేపట్టారు. దీంతో ఆ దారి ద్వారా 10 గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా ఇది పూర్తి చేయాలనేసి కాంట్రాక్టర్స్ కానీ అధికారులు కూడా పదే చెప్తున్నా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. దానితో పాటు మేము మెరపెట్టుకున్నా కూడా మమ్మల్ని పెడచవను పెడుతూ కూడా వాళ్ళు ఈ రకమైనటువంటి పనులు చేశారు. ఇప్పుడేమో మా భవనము మేము పూర్తి స్థాయిలో కట్టుకున్నాం, ఆల్రెడీ నివాసం కూడా ఉన్నటువంటి ఆ ప్లేస్ ఇప్పుడు అండర్ బ్రిడ్జి వెళ్ళడం వల్ల పూర్తిగా అక్కడ వాటర్ బాగా స్టోరేజ్ అయిపోతుంది. వర్షాలు కూడా పెద్దగా పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది కుప్పకూలే అవకాశం ఉందనేసి కూడా చాలా మంది చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా మాకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందనేసి కూడా మేము చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదనేసి కూడా ఎవరైతే ఆ 10 గ్రామాల్లోకి వెళ్తున్నటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ గిర్మాపూర్కి తో పాటు ఇంకా కొన్ని గ్రామాలు కూడా ఇటు నుంచే వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు అక్కడ ఈ అండర్ పాస్ రోడ్ అనేది కంపల్సరీ అయింది. కాకపోతే అది ఇంకా పూర్తి కాలేఅనేది కూడా వీళ్ళు గ్రామస్తులు చెప్తున్నారు. చాలాసార్లు మేము అక్కడ ప్రమాదాలు బారిన పడినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు దీని పక్కనే G+2 భవనం కూడా ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి అంతా కూడా అక్కడ కొట్టుకుపోయి అక్కడికి వస్తుంది. దాంతో పాటు దీనివల్ల కింద ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా కూడా ఆ బేస్మెంట్ అనేది కింద పడిపోయే అవకాశం ఉందనేసి కూడా ఆ భవనం సంబంధించిన యజమానులు వారు చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే మున్సిపల్ చైర్పర్సన్ కానీ మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళందరినీ కూడా మేము చెప్పాము. గతంలో కూడా ఆ ప్లేస్ ను వారు సందర్శించి అక్కడ ఉన్న ప్లేస్ ను వాళ్ళు కూడా ఖాళీ చేయించారు. అయితే ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు ఏ క్షణమైనా భవనం కూలిపోయే అవకాశం ఉందనేది కూడా ఇప్పటికే స్థానికులు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. కాబట్టి అధికారులు అక్కడికి వచ్చారు, దానిపైన ఇన్స్పెక్షన్ చేశారు. తొందరగా మేము కాంట్రాక్టర్ తో మాట్లాడి ఈ పనులన్నీ కూడా క్లోజ్ చేసేలాగా కూడా చర్యలు తీసుకుంటామనేసి కూడా వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రానా.